మీకిక్కడ పాము ఉందంటానికి నిదర్శనం ఒకసారి చూడండి. చూడండి కుబుసమే ఎంత పెద్దగా ఉందంటే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పచ్చటి పంట పొలాల మధ్య ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చాం. ఈ దేవాలయంతో పాటు దేవాలయానికి అనుసంధానంగా ఒక భారీ ఎత్తున పుట్ట, ఆ పుట్టలో నాగేంద్ర స్వామి వారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారని, సంవత్సరానికి ఒకసారి కొంతమందికి అప్పుడప్పుడు ఈ స్వామి వారు కనిపిస్తూ ఉంటారని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ పుట్ట ఎక్కడ ఉంది, ఈ దేవాలయం ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో మీరు నాతో పాటు చూద్దరు కానీ రండి. మీకు నేను చెప్పినటువంటి పుట్ట ఇదే. ఈ పుట్ట గత 400 సంవత్సరాలుగా ఇక్కడ ఉందని, ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు గత 1000 సంవత్సరాలుగా అంటే కాకతీయ రాజుల పరిపాలనలో కాకతీయ రాజులు కుర్నవల్లిలో శ్రీ వెంకటాచలపతి స్వామి వారి దేవాలయానికి అంటే అష్టదిక్కులందు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారని, ఆ ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వాముల్లో ఈ ఆంజనేయ స్వామి కూడా ఒకటని చెప్పేసి ఆ చరిత్రలో చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అంటే కాకతీయ రాజుల పరిపాలన అనగా 1000 సంవత్సరాల పైనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి కూడా 1000 సంవత్సరాల చరిత్ర ఉంటుందనేది మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ పుట్టకైతే 400 నుండి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ పుట్ట వెలిసి గత 400 ఏళ్ళు అవుతుందని చెప్పేసి ఇక్కడ రైతులు గాని భక్తులు గాని మాకు తెలియజేయడం జరిగింది. ఈ పుట్టకి ఈ ఆంజనేయ స్వామికి అనుసంధానంగానే మనం ఇక్కడ భక్తులందరూ వచ్చి వారి కోరికలను నెరవేర్చుకుంటూ స్వామివార్లకు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ పుట్టలో నాగేంద్ర స్వామి వారు ప్రతి ఒక్కరికి భక్తులకు చాలా మందికి కనిపించడం జరిగింది. స్వామివారు సర్పరూపంలో ఇక్కడ 7 అడుగుల పొడవులో సుమారు 7 అడుగుల పొడవు 4 అంగనాల పైపు సైజులో ఉంటారని, అంటే మీకు అంచనాకి 4 అంగనాల పైపు అని చెప్తున్నాను, అంటే అంత సైజులో పాము ఇప్పటికీ ఉంటుందని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ భక్తులు అయితే మాకు చెప్పారు. మీకు ఇక్కడ పాము ఉందంటానికి నిదర్శనం ఒకసారి చూడండి. ఇక్కడ అంటే గత కొన్ని రోజుల క్రితం కుబుసం విడిచి ఉంది. ఆ కుబుసం కూడా లోపలికి వెళ్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. చూడండి, మట్టిలోనే కలిసిపోయింది. చూడండి కుబుసమే ఎంత పెద్దగా ఉందంటే పాము ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏ ఊరమ్మ మీది? మాది పొన్నుపురం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ పొలం 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మీదేనా ఓను కౌలా? వేరే వాళ్ళు కేశవపురపాలది నరకన సీన్ గారిది అయితే మేము కౌలు చేస్తున్నాం. ఓకే, మీకు ఎప్పుడైనా ఇక్కడ పాము కనిపించిందా? కనిపించింది 2 సార్లు. సంవత్సరానికి కనీసం ఒకసారి కనిపించింది. సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? ఇంకా ఎవరికన్నా కనిపించిందని చెప్పి ఎప్పుడని చెప్పారా? చెప్పారు. అప్పుడు కార్తీక మాసంలో వాళ్ళు పూజలు చేయడానికి వస్తారుగా, అప్పుడు ఒక ఆమె కనిపించిందంట. ఊళ్ళో చెప్పింది. ఊళ్ళో వాళ్ళందరూ కూడా అంటనే ఉన్నారు ఉందని. మీ పేరేంటండి? నా పేరు శ్రీకాంత్ వాకదాని. మీదే ఊరు? పుణ్యపురం. పుణ్యపురమా? మీకు ఎప్పుడైనా ఇక్కడ పాము కనిపించిందా? నాకైతే కనిపించలేదండి. నేను ఇక్కడ మాది పక్కన మోటార్ ఉంది, మోటార్ కాడికి వస్తూ వెళ్తూ ఉంటాను. ఇటు మా బాబాయ్ వాళ్ళ పొలాలు ఉన్నాయి. మీ పెద్దవాళ్ళకి ఎప్పుడైనా ఎవరికైనా కనిపించిందని చెప్పారు? మా అమ్మ వాళ్ళు గ్రామ ప్రజలు చెప్తూనే ఉంటారు, చుట్టుపక్కల రైతులు కూడా పాము కనిపించిందని చెప్తూనే ఉంటారు. మీకు ఇంకా అదృష్టం కలగలేదు? ఇంకా నాకైతే ఇంకా అదృష్టం కలగలేదు. ఓకే, నేను కూడా ఈ సన్నిధికి వస్తున్నామంట. ఈ ఆలయం లొకేషన్ ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఉంటుంది. ఇటువంటి దేవాలయాలు పుణ్యక్షేత్రాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.